అందరికీ నమస్కారం. మనోజ్ నాయుడు ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు స్పెషల్ ఏంటంటే సరికి చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నాకు 500 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు. నన్ను ఇంతలాగా ఆదరిస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి థ్యాంక్ యూ సో మచ్. ఇట్లానే మరింత వీడియోలు మీ ముందుకు నేను తీసుకొస్తాను. మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. అట్లానే ఫటాఫట్ ఇంకొక 500 మంది అంటే పూర్తిగా 1000 మెంబర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆ తర్వాత ఇంకా మంచి వీడియోలు అయితే మీ ముందుకు తీసుకొస్తాను. అట్లానే ఈసారి మా ఫ్యామిలీ మొత్తాన్ని కూర్చోబెడతాను. 1000 సబ్స్క్రైబర్స్ అయితే అంటే మా అక్క, మా ఇద్దరు అల్లుళ్ళు అందరం కలిపి కూర్చోబెడతాను. 500 మంది సబ్స్క్రైబర్స్ అయితే మా మదర్ని కూర్చోబెడతాను. బట్ నెక్స్ట్ కాకుండా నెక్స్ట్ అంటే సండేలో అయితే మా మమ్మీని రిలీజ్ చేస్తాను. నా పక్కన కూర్చోబెట్టి వీడియో అయితే వస్తుంది. సో మీరు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. అట్లానే ఇంకో 10 మంది షేర్ చేయండి. నిన్న ఏవైతే మనం మా తోటలో పండించిన కాకరకాయ వీడియో అయితే చేశాము. సో ఇదిగోండి ఈరోజు ఆ కాకరకాయ ఫ్రై చూసారా ఫ్రెండ్స్. కాకరకాయ ఫ్రై మా ఇంట్లో పెరట్లో పండించిన కాకరకాయ చూసారా. దాని కాంబినేషన్గా గోంగూర పచ్చడి చూడండి. గోంగూర పచ్చడి ఈ రెండు కాంబినేషన్స్ అయితే ఎలా ఉంటాయంటే జబర్దస్త్గా ఉంటాయి. ఎలా ఉంటాయండి ఫ్రెండ్స్, జబర్దస్త్గా ఉంటాయి. ఒక్కసారి మీరు ఎప్పుడన్నా ఒకసారి ట్రై చేయండి. మీ ఇంట్లో మీ పర్సనల్గా మీ మదర్ చేత వండించుకొని తినండి. ఈ చికెన్లు, మటన్లు, ఫిష్లు, కర్రీలు ఈ కాదు, ఈ తిని ఒకసారి ట్రై చేసి చెప్పండి నాకు. మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను చెప్పింది అబద్ధం అయితే ఎంత టేస్టీగా ఉంటుంది అంటే అంత టేస్టీగా ఉంటాయి. ముందుగా మనం గోంగూర వేసుకున్నాం. ఇదిగోండి ఇది కొబ్బరి కారం చూసారా. ఇది కూడా కలుపుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కలిపేటప్పుడే మీకు నోరు ఊరిపోద్ది అనమాట. ముద్ద తీసుకొని జరంత ముద్ద తీసుకొని ప్లస్ మా చెట్టు కాకరకాయ అయితే మా చెట్టు కాకరకాయ ఎంత టేస్టీగా ఉందంటే చాలా అంటే చాలా. గోంగూర కూడా మా మమ్మీ రోట్లో నూరింది. మాస్ కొందరు ఏంటంటే మిక్సీకి అట్లా వేస్తారు, కాదు మా మమ్మీ రోట్లో నూరింది. మమ్మీ సూపర్. మమ్మీ ఓయ్, మా ఫ్రెండ్స్కి 500 మంది సబ్స్క్రైబర్స్ అయితే నేను రిలీజ్ చేస్తానని చెప్పా. ఇప్పుడు జైల్లో పెట్టావా? అప్పుడు రిలీజ్ చేయడానికి? అవును. యు ఆర్ ద సస్పెన్స్. ఇంకమ్మా మీ నాయనమ్మ నేర్పించిందా లేకపోతే మీ అమ్మ నేర్పించిందా నీకు వంటలు ఎట్లా చేయాలని? మీ నాన్న నేర్పించాడు. ఎంతటి మహాభాగ్యమో ఫ్రెండ్స్. చూసారా ఈ కర్రీస్ ఇట్లా చేయటాలు మా ఫాదర్ నేర్పించారంట. చూడండి మా మదర్ ఏమంటుంది. భూగోళంలో ఏడ దొరకదు ఇంత మంచి సరుకు. చూసినారా పచ్చడే మస్తుగా ఉంటుంది. ఈ కాకరకాయ చూసినారా, కాకరకాయ ఎట్టున్నది, మస్తుగా ఉంది. చెప్తేనే ఈ భూగోళంలో ఏడ దొరకదు, ఓన్లీ మా ఇంట్లో మాత్రమే దొరుకుతుంది. చూసినారా. ఇంతకి జెన్యున్గా చదువుతున్నావా, బాగుందని చదువుతున్నావా, ఏదో చెప్పాలని చదువుతున్నావా? నిజంగా ఫ్రెండ్స్ హార్ట్ఫుల్గా చెప్తున్నా. నేను ఎక్కువ బయట చికెన్లు, మటన్లు, బిర్యానీలు ఎక్కువ తింటా. కానీ గత కొద్ది రోజుల నుంచి మనం వీడియో స్టార్ట్ చేసిన కానించి ఏదైనా ప్రతిదీ నా ఫ్రెండ్స్ కూడా అవుతున్నారు.
మనోజు నువ్వంతా బయట తీసుకొచ్చి వీడియో చేసి పెడుతున్నావులే అని మీ ఇంట్లో మేము ఎప్పుడు కొనాలి. మీరు చూసిన ప్రతి వీడియో, ప్రతి ఫుడ్డు మా మదర్ ఉండిందే. నేను హార్ట్ఫుల్గా చెప్తున్నాను, మా మదర్ ఉందే. మీరు ఎవరైనా టేస్ట్ చేయాలంటే మన ఒంగోలు ఎవరైనా ఉంటే సరే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీతో మన ఇద్దరం కూర్చొని మనం అయితే వీడియో స్టార్ట్ చేద్దాం. కానీ మీరే చూడండి. ఎవరైనా మీ సబ్స్క్రైబర్స్ ఉంటే వచ్చాయి మన ఇంటి భోజనానికి. వస్తారు. వాళ్ళకి ఎప్పుడు ఆల్వేస్ వెల్కమ్ మన సబ్స్క్రైబర్స్కి. మళ్ళీ ఇంకోసారి చెప్పు. మన సబ్స్క్రైబర్స్కి ఎప్పుడైనా ఆల్వేస్ వెల్కమ్. ఫ్రెండ్స్, నేను చెప్పింది అబద్ధం అనుకోవద్దు దయచేసి, నిజంగా చెప్తున్నా. గోంగూర పచ్చడి, కాకరకాయ ఫ్రై మీరు టేస్ట్ చేయండి. మీరు మళ్ళీ మళ్ళీ అసలు మర్చిపోలేరు తెలుసా. కాకరకాయ మాత్రం కావాలంటే నాకు కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి, నేను పంపిస్తా. ఎందుకంటే భూగోళంలో ఏడ దొరకదు ఈ సరుకు. అంత ఉంటుంది, అంత టేస్ట్గా ఉంటుంది. నేను అవ్వ తగ్గేదలే. కొద్దిగా స్పైసీగా ఏంది మమ్మీ. గోంగూర మార్కెట్లో తెచ్చా, ఇది కూడా మన తోటలో పండించావా? ఏ మమ్మీ పండించింది కదా, అది కొనుక్కొచ్చిందనా? అందుకే ఇంత రుచిగా ఉంది. కొనుక్కొస్తే రుచిగా ఉంటుందా? ఫుడ్ని అందుకే మనది నీ చాలా వీడియోలు చేయించేది ఊరకు కాదు. ఏదైనా టేస్ట్గా ఆస్వాదిస్తా తింటావు చూసా, అది నచ్చిద్ది అనమాట. నాకైతే ఈరోజైతే మా పెరట్లో కోసిన కాకరకాయ చాలా అంటే చాలా బాగుంది, నిజం చెప్తున్నా. దీని తర్వాత నేను ఒకప్పుడు మనకి అమలాపురం భీమారెడ్డి పోయినప్పుడు ఆ కాకరకాయ దొరికేది. చాలా రేర్ అనమాట ఆ కాకరకాయ దొరకటం. ఒకసారి తీసుకొచ్చా, ఇంతే ఉంటుంది, పిలివిత్తలు ఉన్నట్టు. ఇంటిగో ఇంత ఉంటుంది, కనపడుతుందా? ఇంతే ఉంటుంది. ఆ కాకరకాయ టేస్ట్ చేశానండి, సూపర్. కానీ అది ఇక్కడ వేస్తే పండల. అవి భీమవరం సైడు, అమలాపురం సైడు, పాలకొల్లు సైడు మాత్రం దొరుకుతాయి. బాయ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇంకో 10 మంది పంపించండి ప్లీజ్. మరి ఇంకో వీడియోలతో మీ ముందుకు వస్తాను. బాయ్.